పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కూడా తోడ్పాటును అందిస్తున్నారు. నిజాంపేట మండలంలోని కాసింపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కాసింపూర్ తండా గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రీ ప్రైమరీ పాఠశాలను గ్రామ సర్పంచ్ లౌఢ్య రామచందర్ నాయక్, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యూకేజీ 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరైందని, ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపకుండా గ్రామంలో తీర్మానం చేయడాన్ని మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం మాధురీదేవి, ఉప సర్పంచ్ రమేష్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వార్డు సభ్యులు రాజు, ప్రధాన ఉపాధ్యాయుడు సంపత్, ఉపాధ్యాయులు వినోద్, నాగలక్ష్మి, గ్రామ అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ 27,000 పాఠశాలలు ఉండగా 700 పాఠశాలలు సెలెక్ట్ చేసింది. అందులో ఇక సార్ అయితే బాగా పైరవ్ చేసాం. మా పెద్ద సార్ సెలెక్ట్ చేస్తే మాకు ఒక ప్రీ ప్రైమరీ శాంక్షన్ అయింది. 27,000 పాఠశాలల్లో 700 సెలెక్ట్ అయ్యాయి. అందులో సంపడి అలాంటి సార్ యొక్క కృషి ఉన్నదన్న, మా ఎంఏఓ గారు చేసిన శ్రమ ఉన్నదన్న మాకు శాంక్షన్ అయింది. దానికి మేమందరం కూడా ఈ ఊరికి ఇంకా సేవ చేయాలండి. ఈసారి కదా ఫస్ట్ ఫేజ్లోనే ₹1,00,000 సామాన్ వస్తుంది. ఎస్టీఓ ఆడిట్ కాకముందే అమౌంట్ పడిపోతుంది ప్రీ ప్రైమరీ ఆయకు కానీ టీచర్లకు కానీ. డబ్బుల విషయంలో ఏం తొందర లేదు. వీళ్ళను మీరు ఉరుకుతూ వీళ్ళని ఉరికించారు. మీకు ఇక్కడ టీచర్లు ఉంటారు, చదువు చెప్పే టీచర్లు ఉంటారు, అన్నం పెట్టే టీచర్లు కూడా ఉంటారు. వాళ్ళకు టీచరే అనాలి. అన్నం పెడతారు కదా, మన అన్నం లేకపోతే చదువు చదివితే వస్తుందా మనకు? మనకు రాదు. కడుపులో ఆకలి అయితే చదువు వంట పట్టదు. కాబట్టి వాళ్ళని కూడా తీసేయద్దు. వాళ్ళు అన్నం పెట్టే టీచర్లు, వీళ్ళు చదువు చెప్పే టీచర్లు, మేము వచ్చి మిమ్మల్ని అందరూ చక్కగా పెట్టే టీచర్. అందరం టీచర్లు. సర్పంచ్ గారు టీచర్, వార్డు మెంబర్లు టీచర్, అందరూ కూడా ఈ కాసింపూర్ తండా స్కూల్లో ఒక వెలుగు వెలిగిస్తారు. ఈ అబ్బాయి అనుకుని నేను సంపద వచ్చినప్పుడు అది ఆయన నెరవేరుస్తుంది. ఆయన ఈ పుర ప్రముఖులు కానీ, ఈ గ్రామ వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్ గారు కానీ, సర్పంచ్ గారు కానీ ఈయనకు వెన్నుదన్నుగా అండా కొండ దండ బండ ఉంటే ఈయన ఇంకా ముందుకు ఎంతో కృషి చేసింది. స్థానిక సర్పంచ్ నాయక్ గారు, మా మేడం మాధురి మేడం గారు ఎమ్మెల్యే సహకారంతో యాక్చువల్గా ఈ స్కూల్కి రాకపోతుంది. అత్యంత శ్రమేసి సంపత్ సార్ హెడ్ మాస్టర్ అత్యంత కృషి చేసాడు. రాత్రి 8 గంటలకు కూడా పోయి డే హౌస్కు లెటర్ ఇచ్చినాం. దానికి స్థానిక ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారి సహకారంతో ఈ స్కూల్కి రాకపోతుంది. యాక్చువల్గా ఈయన బై ఫోర్స్ ఆయన పట్టుబట్టి తెప్పించిన ఘనత మాత్రం ఈయన సర్పంచ్. నేను సంపత్ ఇద్దరం కలిసి 4 సార్లు పోయాను. 8 గంటలకు పొద్దున 6 గంటలకు కంపల్సరీ కావాలి. అది ఇవ్వాలి. ఆర్జేడీ ఆఫీస్ కంటే ఆర్జేడీ డిఓ కార్యాలయంలో ఇవ్వాలని ఇచ్చినాం. ఆడికి హైదరాబాద్ పంపించినాం స్టేట్ ఆఫీస్కి. అట్లా చేయకపోతే ఈయన మా ఇంకా పానం తిన్నాడుగా. నాదైతే 24 గంటలు పానం తిని ఉన్నది. మా సర్పంచ్ సార్ పానం తిని 4 సార్లు నిజంగా పోయి తెప్పించిన ఈ ఘనత మాత్రం 100% మా సర్పంచ్, స్థానిక సర్పంచ్. లేకపోతే ఈ ఊరి కోసం ఇద్దరు రాసుకుంటారు. వచ్చింది 2 ఇన్స్ట్రక్టర్ వస్తుంది, ఆయా మేడం వస్తుంది, ఏకగ్రీవ్ గారు తెలుగు ఇద్దరు 2 అప్లికేషన్ వచ్చినాయి. అది కూడా సెలెక్షన్ అయిపోయింది. ఇవాళ రేపు ఆర్డర్స్ వస్తాయి. కానీ ఇట్లా చేసినందుకు మీరు సర్పంచ్ గారు ఇంత కృషినందుకు బ్రహ్మాండంగా కష్టపడారు. మా సంపద ఇంకా కష్టపడుతూ ఇస్తున్నా. మళ్ళీ వాడికి వచ్చి ఇంకా ఇప్పుడు కాశీపూర్కి వెళ్ళిపోదు. ఇంకో రూమ్స్ శాంక్షన్ అవుతుంది. అది కూడా సర్పంచ్ గారు అధ్వర్యంలో కడతాడు. షార్ట్ పీరియడ్ ఆల్రెడీ నేను దృశ్యం సార్ చెప్పి నాకు 100% వస్తుంది. రూమ్ పడతాడు. ఇంకా బ్రహ్మాండం కావాలి. ఎవ్వరు వద్దు మన ఉండాలి అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు కష్టపడ్డాడు యువకుడు.
చిన్న పిల్లగాడు నేను అనుకోవద్దు, అదే. కష్టపడతాడు మంచి. నన్ను అయితే ప్రాణం తిన్నాడు 10 రోజుల నుంచి వచ్చేదాకా ఇష్టపెట్టలే. ఎందుకు చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది ఎంఏగా ఏ మండలానికి విధంగా 6 స్కూళ్ళు వచ్చినాయి. ఇంకొక 2 స్కూల్లో మన స్కూల్కి గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకొక మన మండలానికి ఇంకొకటి కూడా 2 స్కూల్ శాంక్షన్ అవుతున్నాయి. అలా చెల్మడ స్కూల్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఇంకో స్కూల్ కూడా శాంక్షన్ అవుతుంది. అది కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో వస్తున్నాం. దానికి నేను ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఓపెనింగ్ సెరమనీ చేసిన మరి ఎంఈఓ సార్ గారికి, మరి కాంప్లెక్స్ హెచ్ఎం మేడం గారికి, మరి అలాగే కాశీంపల్లి హెడ్ మాస్టర్ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ, మరి ప్రీ ప్రైమరీ రావడానికి మా యొక్క డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే ఎన్నంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. మరి మా వెన్నంటే ఉండి మాకు ఏ విషయంలోనైనా మా తాండ అభివృద్ధి పథంలో నడవాలన్న మూమెంటంలో నన్ను వెనుక నుండి ఖచ్చితంగా మీరు చేయాలి, మేము మా వంతు సాయం చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు నాకు ఎంతో ధైర్యంతో మరి ఈ ప్రీ ప్రైమరీ ఇస్తున్నాను, మీరు స్ట్రెంత్ను బరాబర్ మెయింటైన్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రీ ప్రైమరీ ఎక్కడ పోనిచ్చేది లేదు, ఇది ఇక్కడనే ఉంటుందని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంఈఓ సార్ గారు అయితే నేను ప్రతిసారి ఏ టైంలో నన్ను ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి మా ప్రిపేర్ రావడానికి కూడా ముఖ్య కారణం ఎంఈఓ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.